ఇలాంటి ఫ్రెండ్షిప్ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బాగుంటది. మీరు 3 ఫోటోస్ ఉంటే మీ ఫ్రెండ్షిప్ ఎవరైనా ఉంటే చేసుకోండి. మీకు 10థ్ అంటే ఇప్పుడు 10థ్ ఎండింగ్ అండ్ ఇంటర్ ఎండింగ్ కాలేజ్ అయిపోతుంది కదా! వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతది. చేసుకోండి మీరు. నేను ఎలా చేసుకోవాలని మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. నేను ఇక్కడ చిన్న డెమో చూపిస్తా. డెమో చూసాక ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి మీరు. అదిగో పౌరాల జంట నేనెప్పుడు విడిపోనంటాది విడిపో ఎడబోసిన గీతమా ఎదల నిండ గాయమా ఓకే. వీడియో అయితే చూసారు కదా! చాలా అమేజింగ్ అయితే ఉంటది. 10థ్ ఫ్రెండ్స్ కానీ, ఇంటర్ ఫ్రెండ్స్ కానీ, డిగ్రీ అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియో చేసుకోండి. అంటే ఎండింగ్‌లో ఎవరైనా ఉంటే అలా ఉంటది కదా! అలా చేసుకోండి. చాలా బాగుంటది. నేను జస్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ అని ఇచ్చాను. మీరు 10థ్ ఫ్రెండ్స్ అని అంటే 10థ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్ అండ్ డిగ్రీ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్ అలా మీరు మీకు ఇష్టం వచ్చిన కొటేషన్ అయితే పెట్టుకోండి. నేను అది కూడా చెప్తాను ఎలా చేసుకోవాలనేది. మీకు 3 ఫోటోస్ మీ గ్రూప్‌లో 3 ఫోటోస్ ఉంటే చాలా బాగుంటది. 3 ఫోటోస్ పెట్టుకోండి. చాలా బాగుంటది. మీ సింగిల్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. 3 ఫోటోస్ అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం అది. నేను చెప్తాను చూడండి ఇప్పుడు. మీకు ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో నేను మధ్యలో చెప్తాను. ఇప్పుడు అంతవరకు ఈ పేజ్‌ను ఫాలో చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తది. లైక్ చేసుకోండి. చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి డెమో. దాని తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది కదా మీకు. ఇక్కడ మీకు ఫ్రెండ్స్ అని ఇచ్చాను. ఇక్కడ ఫ్రెండ్స్ దగ్గర మీరు సపోజ్‌గా ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో మీకు ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఫ్రెండ్స్ అని ఇచ్చాను కదా! ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ అని తీసేయండి. సపోజ్‌గా నేను 10థ్ ఫ్రెండ్స్ ఇలా 10థ్ అని పెట్టేసి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ అని పెట్టేస్తున్నాను. చూసారు కదా! సింపుల్‌గా అయితే ఉంటుంది. ఇంత మీకు గ్యాప్ వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా మీరు 10థ్ అని పెట్టేసి దీన్ని డూప్లికేట్ చేయండి. ఇలా డూప్లికేట్ చేసి ఈ 10థ్‌నేమో కొంచెం పైకి తీసుకెళ్ళండి. ఇక్కడ నేను మీరు డూప్లికేట్ చేసిన దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీకు టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లో ఇక్కడ మీరు ఫ్రెండ్స్ అని పెట్టండి. ఎగ్జాంపుల్‌గా పెడతా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ అని పెట్టేసి కొంచెం దీన్ని కిందకి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ మీకు ఈజీగా అయితే అయిపోతుంది. చూసారు కదా! సింపుల్‌గా ఉందండి. ఇక్కడ ఎమోజీ ఇచ్చాను కదా! ఆ ఎమోజీ అనేది కొంచెం కిందకైతే ఇలాగైతే పెట్టుకోండి. చూసారు కదా! 10థ్ ఫ్రెండ్స్ అనేది వచ్చేసింది. అలానే మీరు ఈ 10థ్ ఫ్రెండ్స్ ఉన్న దగ్గర ఇది 10థ్ అని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ 10థ్ తీసేసి ఇంటర్ ఇలా ఇంటర్ ఫ్రెండ్స్ లేకుంటే బీటెక్ ఫ్రెండ్స్ ఇలా మీరు కొన్ని మీ కొటేషన్ మీకు ఇష్టం వచ్చిన కొటేషన్స్ అయితే ఇక్కడ పెట్టుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ ఉంటుంది. 3 ఫొటోస్ ఉంటుంది. మీరు ఒకటే ఫోటో పెట్టుకుందామంటే ఇక్కడ మీకు ఫస్ట్ 2 ఫొటోస్ ఆఫ్ చేసేయండి. ఈ ఫోటోని లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్ ఇలా చేసుకున్నారు కదా! దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మీకు మళ్ళీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్‌తో పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా నేను చూపిస్తా. మీకు సింపుల్‌గా ఉండేలా చూపిస్తా. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మీకు ఫోటో తగ్గట్టు. దాని తర్వాత కొంచెం ఇలా మీరు ఒకటే ఫోటో పెట్టుకుందామంటే ఈ ప్రాసెస్. లేదు మీరు 2 ఫోటో పెట్టుకుందామంటే ఈ 2 ఆన్‌లో పెట్టుకోండి. ఆన్‌లో పెట్టేసి ఇవి కూడా మీరు కలర్ ఫిల్ నుంచి అయితే రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ రావచ్చు. నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా! ఆ ఫాంట్ అనేది ఇక్కడ ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా! నేను ఆ ఫాంట్ అండ్ మీరు ప్రాజెక్ట్ లింక్ అనేది మా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ రెండైతే డౌన్లోడ్ ఫస్ట్ ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ అనేది ఎలైట్ మోషన్లో ఇన్పుట్ చేసుకోండి. అది ఎలా చేయాలో తెలియకపోతే ఇన్పుట్ ఎలా చేయాలో తెలియకపోతే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ వీడియో చూడండి. అక్కడ అన్ని మీకు ఏ డౌట్ ఉన్నా అక్కడ చూడండి. మన ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను. వీలుంటే అక్కడ చూసి ఫాలో చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా! డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ మీద ట్యాప్ చేసి పైన బాక్స్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఇన్పుట్ అయిన ఫాంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నేను ఇచ్చిన ఫాంట్ కాకుండా మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ వేసుకున్నా కూడా పర్లేదు. చూసారు కదా! సింపుల్‌గా అయితే ఇలాగైతే పెట్టేసిన చూడండి. దాని తర్వాత మీరు ఇప్పుడు నేను ఇచ్చిన ఫాంట్ ఇన్పుట్ చేసుకుందాం అనుకుంటే పైన 3 డాట్స్ సెలెక్ట్ చేసుకొని ఇన్పుట్ ఫాంట్స్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ ఫాంట్ ఉంటుంది. ఫాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ టెక్స్ట్లో అయితే యాడ్ అయిపోతుంది. ఫాంట్లో అయితే దాని తర్వాత దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు ఎగ్జాంపుల్‌గా ఇలా ఒక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫాంట్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలానే మీకు కొన్ని టెక్స్ట్ ఉంటుంది. ఈ టెక్స్ట్ అన్ని మీరు రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ. ఏం లేదు టెక్స్ట్ మీద ట్యాప్ చేయడం మీకు ఇష్టం వచ్చిన లాగా అయితే పెట్టుకోండి. చూసారు కదా! ఇలాగ ఉంటుంది. ఇలానే కొన్ని లాస్ట్ వరకు అయితే చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన యారో మార్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి
కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.